జిల్లా అధ్యక్షుల ఎంపిక బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రేపుతోంది. సొంత పార్టీలోనే వేధింపులు భరించలేకపోతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని సూచిస్తే ఎంఐఎంతో తిరిగే వ్యక్తికిచ్చారని ఆరోపించారు. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోనూ తాను యుద్దం చేయాల్సి వస్తోందన్నారు. కొందరు అనుసరిస్తున్న బ్రోకరిజం వల్లే పార్టీ వెనుకబడిందన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రాజాసింగ్ మళ్ళీ అలిగారు. ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్ గా బీజేపీలో ఉన్నటువంటి రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యే ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలో రాజాసింగ్ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎందుకంటే హిందుత్వవాదాన్ని మొత్తం దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంలో గాని, ముఖ్యంగా హైదరాబాద్ లో ఆయనకంటూ ఒక మార్కు తీసుకోవడంలో ఎప్పుడు కూడా ఆయనే ముందుంటారని చెప్పొచ్చు. ప్రజెంట్ బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుపుతోంది. ఇప్పటికే మహంకాళి సికింద్రాబాద్ అధ్యక్షుని కానీ, అదేవిధంగా గ్రేటర్ అధ్యక్షుని కావచ్చు, ఇట్లా హైదరాబాద్ అధ్యక్షుడిగా, ఇట్లా హైదరాబాద్ మొత్తం చుట్టూరా కూడా అధ్యక్షులు ఎన్నుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని రాజాసింగ్ మొదటి నుంచి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ ఆయన ప్రధానమైనటువంటి రీజన్ ఏం చెప్తున్నారంటే, ఎంఐఎంతో తిరిగినటువంటి, అంటే ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ తో అక్బరుద్దీన్ తో ఎక్కువ తిరిగేటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు అన్నట్టుగా బీజేపీపై ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రత్యర్థులతో తిరుగుతున్నటువంటి వ్యక్తిని బీజేపీ లీడర్ గా అధ్యక్ష పదవిలో కూర్చోబెడితే మన పార్టీకి ఏం ప్రయోజనం చేస్తాడు అనేది ఆయన వాదనగా ఉంది. ఎందుకంటే పెద్దలతో పాటు సొంత పార్టీలోనూ తన యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు అనుసరిస్తున్నటువంటి బ్రోకరిజం వల్ల పార్టీ వెనుకబడింది అన్నటువంటి ఆగ్రహాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీలో చిచ్చురేపుతున్నటువంటి జిల్లా అధ్యక్ష ఎంపిక అనేది సొంత పార్టీలోనే వేధింపులకు భరించలేని స్థాయికి చేరిందంటూ ఆయనే అల్కా పుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టార్చర్ ని భరించలేకపోతున్నానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నటువంటి విషయం మీద కూడా ఆయన రాజాసింగ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని వాస్తవానికి ఆయన మొదటి నుంచి కూడా దళిత సామాజిక వర్గానికి, లేదంటే వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా కూడా ఆ ఏరియాలో మైనార్టీలు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు, పార్టీ కోసం మొదటి నుంచి అండగా నిలబడ్డటువంటి ఉన్నారు. కాషాయ జెండా మోసినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ రోజు మనం చూసాం, ఆల నరేంద్ర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది అక్కడ మొదటి నుంచి కూడా అక్కడ ఒక ఓట్ బ్యాంక్ ని బీజేపీకి కంచుకొట్టగా ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉన్నారు. కనుక అట్లాంటి ఫాలోవర్స్ కి ఇవ్వకుండా ఎంఐఎంతో తిరిగినటువంటి వ్యక్తులకు ఎట్లా ఇస్తారనేది ఆయన వాదనగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తల్లో ఉంటారు. ఈసారి జిల్లా అధ్యక్షుల ఎంపిక బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన కొంత అలిగినట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు, అవసరమైతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అనే స్థాయికి ఆయన మాటలు ఉన్నాయంటే ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, ఈ రాజాసింగ్ అసహనంతో పార్టీ మరి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఎంపిక చేసినట్టుగానే తెలుస్తోంది గోల్కొండ జిల్లా అధ్యక్షునికి సంబంధించి. కనుక ప్రజెంట్ ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికో లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తేనే బెటర్, అప్పటిదాకా మాత్రం ఊరుకునేది లేదు అనేది మాత్రం ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. కొందరు బ్రోకరిజం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి పార్టీలో ఏర్పడింది. కనుక ఇట్లాంటి కరెక్ట్ కాదు అనేది ఆయన వాదనగా ఉంది. మరి ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పోస్టులో ఇప్పుడు వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఆయన అనుచరులు. బట్ ఏదైనా కూడా ఈ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఇష్యూలో మాత్రం
కొంత గందరగోళమైనటువంటి పరిస్థితిలో బీజేపీ పడిందని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే మహంకాళి జిల్లా అధ్యక్షునిగా విషయంలో పెద్దగా ఇష్యూ ఏం రాలేదు. అదేవిధంగా ముఖ్యంగా సెంట్రల్ అధ్యక్షుడిగా పేరు పెట్టారు, అది కూడా ఇష్యూ రాలేదు. కేవలం గోల్కొండ జిల్లా అధ్యక్షుని విషయంలో మాత్రం కొంత కాంట్రవర్సీ నెలకొన్న నేపథ్యంలో మరి పార్టీ పునరాలోచన చేసే అవకాశం అయితే వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.